బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇండోనేషియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్యాసింజర్ షిప్లు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో ఆ షిప్ లో 300 మంది ప్రయాణికులు ఉన్నారు. 300 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. మంటల భయంతో సముద్రంలో దూకేశారు ప్రయాణికులంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు 150 మందిని రెస్క్యూ సిబ్బంది కాపాడింది. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నాయి ఏకంగా 2 భారీ నౌకలంటే అర్థం చేసుకోవచ్చు. ఆ విజువల్ ని మీరు చూస్తున్నారు. మమ్మల్ని కాపాడండి 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 అంటూ వాళ్ళు ఆర్తనాదాలు చేస్తున్నారు అక్కడ. అంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. పడవ ప్రమాదం కాదు, ఆ విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది. అదొక దుర్ఘటననే చెప్పుకోవాలి పూర్తి స్థాయిలో. ఇండోనేషియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మరీ ముఖ్యంగా ఒక షిప్ కి మంటలు అంటుకున్నాయి. ఆ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో షిప్ లో 300 మందికి పైగా ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. విజువల్ మీరు చూడొచ్చు, ఒక్కొక్కరు దూకేస్తున్న విజువల్ మీరు చూడొచ్చు. అదిగో అక్కడ ఆ ఫ్రంట్ ఫేస్ లో మీరు చూస్తే కనుక ఆ ఫ్రంట్ ఫేస్ లో పూర్తిగా మంటలు అంటుకునే నేపథ్యంలో దాంట్లో ఫ్యూల్ కూడా ఉంటుంది కాబట్టి ఆ మంటలు భారీ స్థాయిలో అలుముకున్నాయి ఆ ప్రాంతాన్ని అంతా. ఒక్కసారిగా ఆహాకారాలు అక్కడ వినిపిస్తున్నాయి. ఒక్కసారి ఆ విజువల్ ని చూద్దాం. Mohon bantuan saat ini KM Gregorius Barcelona 5A kebakaran di depan pulau. విజువల్స్ మీరు చూస్తున్నారు. సాధారణంగా ప్యాసింజర్ బోట్ ని ఫెర్రీ బోట్ అంటూ ఉంటారు. ఆ ఫెర్రీ బోట్ లో ప్రమాదం చోటు చేసుకుంది. ఏకంగా 300 మందికి పైగా అదిగో వెంటనే లైఫ్ జాకెట్స్ వేసుకొని వాళ్ళు దూకేశారు సముద్రంలోకి. దీంతో మమ్మల్ని కాపాడండి అంటూ వాళ్ళు ఆర్తనాదాలు చేస్తున్నారు. తమను తాము కాపాడుకోవడం కోసం వాళ్ళు వెంటనే సముద్రంలోకి దూకేశారు. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆ 300 మంది ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని వాళ్ళు దూకేశారని చెప్పుకోవాలి. ఈ ఘటనలో సుమారు 300 మంది ఘటనా టైంలో 300 మంది ప్రయాణికులు ఆ ఫెర్రీ షిప్ లో ఉన్నారు. మీరు చూడొచ్చు, ఒక్కొక్కరు కూడా ఆర్తనాదాలు. అక్కడ బోటు కాల్పోతూ ఉన్న క్రమంలో ఇక ఇటువైపు వచ్చేసారు అందరూ కూడా. ఆ షిప్ కి ఫ్రంట్ భాగంలోకి వచ్చేసారు. ఇక ఏ క్షణాన్నైనా మునిగిపోతుంది అనే భయంతో వాళ్ళు వెంటనే కాల్ చేయడం ప్రారంభించారు. ఆ ఘటనకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎటువంటి పరిస్థితి నెలకొంది అంటూ కూడా. ఎందుకంటే ఆ విజువల్స్ చూడొచ్చు మీరు. ఎప్పుడైతే వెనక భాగం తగలబడిపోతుందో ఎవ్వరూ ఇంకా ఫెర్రీ షిప్ లో లేరు. ఒక్కొక్కరుగా అందరూ పరుగులు పెట్టుకుంటూ ఆ ఫ్రంట్ భాగంలోకి ముందు భాగంలోకి వచ్చేసారు. ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్ కి గురి చేస్తుంది. మీరు చూడొచ్చు, పూర్తిగా నల్లటి దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని ఆవరించేస్తుంది. అక్కడున్న సామానంతా కాలిపోతోంది. దాంట్లో ఆ సెగని తట్టుకోలేక ఆఖరికి అంటే ఇంక మన దగ్గరకు వచ్చేస్తుందన్న భయంతో దాంట్లో ఉన్న ఒక్కొక్కరు కూడా సముద్రం ఈత రాదు కొంతమందికి ఈత వచ్చిన వాళ్ళు ముందే దూకేసి చాలా దూరం వరకు వెళ్ళిపోయారు. మరి ముఖ్యంగా ఈ బోట్ల ప్రమాదాలు, ఈ ఫెర్రీ బోట్స్ అంటూ ఉంటారు, ఇవి ప్రమాదాలకు గురి కావడం అందరినీ షాక్కి గురి చేస్తుంది. ఐ థింక్ ఒక ఏడాది క్రితం అనుకుంటా ఒక ప్రమాదాన్ని మనం చూసాం. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. 2 బోట్లు అక్కడికి చేరుకున్నాయి ఈ ప్రమాదంలో వాళ్ళని కాపాడేందుకు. మరీ ముఖ్యంగా ఎప్పుడైతే ఈ ప్రమాదం సమాచారం అందిందో వెంటనే అక్కడికి 2 బోట్లు చేరుకొని మరి ముఖ్యంగా కొంతమంది ప్రయాణికులు అక్కడ ఉన్న వాళ్ళని కాపాడేందుకు వాళ్ళు కూడా, ఎందుకంటే కొంతమందికి ఈత రాదు, వాళ్ళని కాపాడేందుకు ఈత వచ్చిన వాళ్ళు దూకేసి ఆ లైఫ్ జాకెట్ సాయంతో వాళ్ళని కాపాడారు. అయితే ముగ్గురు ఘటనా ప్రదేశంలోని మరణించినట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా 300 మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, సరదాగా ఆ సముద్రం మీద జర్నీని ఎంజాయ్ చేద్దామని చెప్పి వెకేషన్స్ లో భాగంగా వాళ్ళు అక్కడికి చేరుకున్న క్రమంలో ఎంజాయ్ చేస్తున్నారు. నేచర్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ప్రకృతి సౌందర్యాన్ని, ఆ రమణీయతను వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. చుట్టూతా సముద్రం, మధ్యలో బోట్ ఎంత అందంగా ఉంటుంది ఊహించుకుంటూ ఉంటే. ఎక్కడ చూసినా నీటి జాడ తప్ప ఇంకోటి కనిపించదు. ఎంతో హ్యాపీగా వాళ్ళ వెకేషన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అంతే, అంతట్లోని అగ్ని ప్రమాదం ఆ బోట్లో సంభవించింది. సాధారణంగా రోడ్డు మీద జరిగినా లేకపోతే మరి ముఖ్యంగా
నీళ్ళల్లో అయినా ఒక ఒడ్డున జరిగితే ప్రమాదాన్ని ఎక్కడైనా తప్పించుకోవచ్చు. కనీసం పిలిస్తే కేకలేస్తే ఎవరైనా వస్తారు. కానీ అక్కడ అటువంటి సందర్భం లేదు. ఎంత కేకలు వేసినా కాపాడండి 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 అంటూ ఎంత కేకలు వేసినా ఎవరికీ వినిపించదు. మరి ముఖ్యంగా ఆ షిప్లో ఉన్న వాళ్ళు కమ్యూనికేట్ చేయగలిగితేనే అక్కడ ప్రమాద తీవ్రత అర్థమయ్యేది. లేదా అదృష్టవశాత్తు అటుగా వెళుతున్న బోట్లు కావచ్చు, అటుగా వెళుతున్న షిప్స్ కావచ్చు, వాటికి ఏమైనా కనిపిస్తాయి, ఆ జాడేమైనా వాటికి కనిపిస్తే అప్పుడు, లేదనుకోండి ఆ పొగలు పూర్తిగా ఆవరించిన సందర్భంలో ఏదో సుదూరాన నుంచి ఎవరైనా చూస్తాయి, అప్పుడు మాత్రమే వాళ్ళకి అర్థమవుతోంది. మరి ముఖ్యంగా ఎవరి నిర్లక్ష్యం ఇదంతా. ప్యాసింజర్లు దాంట్లో ఏకంగా 300 మంది ఉన్నారు. ఎవరి నిర్లక్ష్యం ఇది? ఎవరి నిర్లక్ష్యం ఇది? ఎవరి నిర్లక్ష్యం అయితేనే అక్కడ 3 ప్రాణాలు పోయాయి. మీరు చూడొచ్చు, మీలోని ఇన్ఫాక్ట్ మనలో చాలా మందికి ఈత రాకపోయి ఉండొచ్చు. అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? కొంతమంది లైఫ్ జాకెట్స్ వేసుకున్నారు, దూకేశారు. తమను తాము కాపాడుకోవడం మాత్రమే వాళ్ళకి ముఖ్యం. ప్రప్రథమంగా ఆ దూకేసిన తర్వాత ఈ ప్రమాదంలో 300 మంది ఉంటే కేవలం 150 వరకు మాత్రమే ఇప్పటి వరకు కాపాడగలిగారు, రెస్క్యూ చేయగలిగారు అంటే అర్థం చేసుకోవచ్చు. ఒక వ్యక్తికి అక్కడికక్కడ మంటలు అంటుకున్నాయి. దీంతో ఆ ఘటనా ప్రదేశంలోని ఆ వ్యక్తి మరణించాడనే అంశానికి సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. దాంతోపాటు కేఎం బార్సిలోనా విఏ వెసల్ ఇది టెలాడ్ ఐలాండ్ నుంచి మనాడోకు వెళ్తోంది. దాదాపుగా మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఇది తలేసై ఐలాండ్కి అక్కడ ఆ నేపథ్యం అక్కడ దగ్గరలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 300 మంది సుమారు ఆ బోట్లో ఉన్నారనేది అక్కడ జరుగుతున్న చర్చ. దాంతోపాటు ఆ ఫుటేజ్ మీరు చూస్తే ఎంత గంభీరంగా ఉంది, ఎంత దారుణంగా ఉంది. తగలబడిపోతుంది ఆ బోటు. ఎలా చూడాలి వీటన్నిటిని? ఎక్కడో చోట ఏదో విధంగా ఏదో ఒక ప్రమాదాలు గుండు గుబేలమనేలా ఉంటున్నాయి ఇవన్నీ కూడా. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి కారణం ఏమై ఉండొచ్చు అనే ప్రశ్నను నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నించండి. మీరు చూడొచ్చు వెనకాల భాగం, ఆ ఫెరీ షిప్కి వెనకాల భాగం అంతా పూర్తిగా మంటల్లో కాలిపోతోంది, ఆహుతైపోతోంది. బహుశా దాంట్లో ఉన్న ఫ్యూయల్ కూడా పూర్తిగా అంటుకుపోయినట్టుంది. లేకపోతే అంత దట్టమైన పొగల, అంత దట్టమైన మంటల. ఈ మంటల్లో చిక్కుకొని ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మీరు చూడొచ్చు ఆ విజువల్. ఇటు సుదూరాన ఒక వ్యక్తి బహుశా తన సెల్ ఫోన్లోనే తీసినట్టున్నాడని అనుకోవాలి, ఆ పరిస్థితిని అద్దం పట్టేలా చూపించేందుకు. ఈ నేపథ్యంలో ఆ బహుశా నీటిలో ఈత కొడుతూనే అక్కడ విజువల్ తీశాడు అనుకోవచ్చు. 2 విజువల్స్ మీరు చూడండి, ఎందుకంటే నీళ్లు మనకి జాడ కనిపిస్తోంది కెమెరాకి అత్యంత దగ్గరగా. అంటే ఒక వ్యక్తి తను మునిగిపోతూ కూడా ఆ సమాచారాన్ని పంపించాలి. నేను పోతే పోయాను, నేను చచ్చిపోతే చచ్చిపోయాను, నేను బ్రతికినా బ్రతకకపోయినా పర్వాలేదు, ఈ సమాచారం తెలిసి కొంతమందినైనా కాపాడగలిగితే చాలు. బహుశా ఇలాంటి వాళ్ళు ఉండాలండి. ఎందుకంటే తన ప్రాణం గురించి తను చూసుకోకుండా, ఎందుకంటే తనకి ఆ లైఫ్ జాకెట్ ఉంది, లైఫ్ జాకెట్తో తన ఫోన్తో తను ఒక సుదూరానికి వెళ్ళిపోయి బహుశా తనని తను కాపాడుకునే అవకాశం ఉంటుంది. బట్ అలా కాకుండా ఆ నీళ్ళల్లోనే ఉంటూ ఆ వీడియో తీయడం అంటే పరిస్థితిని ప్రపంచానికి చూపించాలి. ఆలస్యం అయితే ఇంకా అనర్థాలు జరిగే అవకాశం ఉంటుంది, ఇంకా ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది అన్న దృక్కోణంలో ఆ వ్యక్తి నీళ్ళల్లో నుంచే ఆ ఫుటేజ్ని రికార్డ్ చేశాడు. బహుశా హ్యాట్స్ ఆఫ్ చెప్పడంలో తప్పులేదు ఆ వ్యక్తికి. మీరు చూడొచ్చు, ఒక్కొక్కరుగా దూకేస్తున్నారు. పాపం అనిపిస్తూ ఉంటుంది, అయ్యో అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ టైమ్ అండ్ అగైన్ వి రిపీట్, టైమ్ అండ్ అగైన్ వి రీటరేట్. మళ్ళీ మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే సేఫ్టీ ప్రికాషన్స్. ఇది ఇండోనేషియాలో జరిగిందని చెప్పి వదిలేయకూడదు. ఎందుకంటే మనకు కూడా బోటు ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి, మనకు కూడా బోట్లు నదిలో మునిగిపోయిన సందర్భాలు ఉన్నాయి, నిర్లక్ష్యం వహించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికీ వహిస్తున్నామా నిర్లక్ష్యం? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అథారిటీస్ షుడ్ ఆస్క్ దెమ్సెల్వ్స్. అధికారులు తమను తాము ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే బోట్లో మునిగిపోయిన తర్వాత వాళ్ళ ప్రాణాల గురించి ఎంతమంది చనిపోయారు, వాళ్ళ కాంపెన్సేషన్, దీని గురించి కాకుండా ఇటువంటి ఘటనలు ప్రపంచంలో ఎక్కడో జరిగిందని చెప్పి నిర్లక్ష్యం